ధోని నుంచి 3:30 గంట సమయం పడుతుంది అనుకుందాం. టిఫిన్ చేయడానికి అరగంట, 4 గంటలు. మధ్యలో ఎక్కడన్నా భోజనం దగ్గర ఆపాల్సి వస్తే అరగంట, 4:30 గంట, 5 గంటల ప్రయాణం అని అనుకోవాలి. మనం అక్కడ చేరుకోవడానికి 5 గంటల సమయం కావాలి. 5 గంటల సమయం కావాలి. అన్నీ ఉన్నాయి, మంచినీళ్ళు ఉన్నాయి, టిఫిన్ ఉంది, భోజనం ఉంది, అన్నీ ఉన్నాయి. 5 గంటల సమయాన్ని ఎలా మేనేజ్ చేస్తారు? మనం 10-11 గంటలకంత ఉండాలంటే 5 గంటల సమయం అంటే మనం 6 గంటలకో బయలుదేరితే తప్ప సాధ్యం కాదు. ఆ విధంగా ప్రిపరేషన్ మొదలు పెట్టండి. ముందు బ్లాక్స్ మనం ఉంటే నరేంద్ర మోదీ గారిని దగ్గరగా చూడొచ్చు. రెండోది ఏంటి, నరేంద్ర మోదీ గారు నేరుగా స్టేజ్ మీదకి రారు. పెద్ద మండపం కదా, పెద్ద షామియానా కదా, షామియానా మధ్యలో నుంచి నరేంద్ర మోదీ గారు ఓపెన్ టాప్ జీపులో అందరినీ కలుస్తూ మెల్లిగా వచ్చి తర్వాత వెనక్కి పోయి స్టేజ్ ఎక్కుతారు. అంటే నరేంద్ర మోదీ గారిని 10 అడుగుల దూరంలో చూసే అవకాశం. ఇంత మంచి అవకాశం ఎప్పుడు రాదు. అందరూ ఈ టవల్ తెచ్చుకోవాలి, ఇట్లా కట్టుకోవాలి, ఇట్లా కట్టుకోవాలి. అర్థమైనా? ఇది కట్టుకున్నారు అంటే మన ఆదోని నుంచి వచ్చినారని అర్థం. టవల్ ఎత్తి కట్టుకుంటే ఆదోని నుంచి వచ్చినారని అర్థం. మెడలో అందరూ వేసుకుంటారు, రకరకాలుగా వేసుకుంటారు. కండువాల వేసుకోవచ్చు, తప్పేమీ లేదు. కానీ తలపాగా కట్టుకోవాలి. ముందు మనం బ్లాక్లో కూర్చున్న వాళ్ళు నేను గుర్తుపట్టడానికి కూడా కావాలి కదా, ఆదోని వాళ్ళు ఎక్కడ ఉన్నారు అని చూడడానికైనా, అదిగో ఆదోని వాళ్ళు ఇంతమంది వచ్చారు అని అధ్యక్షుడికి చెప్పడానికైనా, ఆదోని వాళ్ళు ఇంతమంది వచ్చారని ప్రధానమంత్రికి చూపించాల్సి వచ్చినా ఇది సింపుల్ మెథడ్ కదా. మూడోది, అందరికీ ఉత్సాహం ఉండదు. ఎందుకంటే అందరికీ కూడా విపరీతమైన ఉత్సాహం ఉంది నరేంద్ర మోదీని చూడాలని. యువకుల్లో అసలు కర్నూలులో అయితే ఊగిపోతూ ఉన్నారు. కాలేజీలు, స్కూళ్ళు అన్నీ బంద్ చేశారు. తండోపతండాలుగా జనాలు వస్తారు, విపరీతంగా వస్తారని అంచనా. ఇంటెలిజెన్స్ వాళ్ళు చెప్పాయంటే, సార్ పిలవని వాళ్ళు కూడా, ఊర్లో ఉన్న వాళ్ళు, మామూలు జనాలు కూడా వచ్చేస్తారండి. మామూలు జనాలు కూడా పెద్ద ఎత్తున రావడానికి చదువుకునే వాళ్ళంతా కూడా ప్రిపేర్ చేసుకుంటున్నారు అనే భావన చెప్తా ఉన్నారు.